అధికారంలో ఉన్నప్పుడు అహంకారం, అధికారం కోల్పోయాక అమాయకత్వం. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ ఇప్పుడు చేస్తోన్న వాగ్దానాల వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? నాడు రైతుల ఆత్మహత్యలను ప్రమాదాలని తేల్చిన వారే నేడే అదే రైతుల కోసం కన్నీరు పెడుతుంటే ప్రజలు దాన్ని విశ్వసిస్తారా? జాతీయ రాజకీయాల మత్తులో తులతూగిన నేతలు ఇప్పుడు మళ్ళీ ఇంటింటికి నీళ్లు, సంక్షేమం అంటుంటే ఇది ప్రజల పట్ల నిజమైన పశ్చాత్తాపమా, లేక సోషల్ మీడియా సాక్షిగా బయటపడుతున్న తమ గతాన్ని కప్పిపుచ్చుకునే మరో రాజకీయ నాటకమా? బీఆర్ఎస్ చేస్తున్న ఈ కొత్త వాగ్దానాలు విప్లవాత్మక మార్పులా, లేక ప్రజలను మరోసారి మభ్యపెట్టే మోసమా? అధికారంలోకి వచ్చిన తర్వాత, రాకముందు, అధికారం పోయిన తర్వాత, పోకముందు రాజకీయ పార్టీల నాయకులు చేసే కామెంట్లకు ప్రాధాన్యత ఉంటుంది. అస్సలు ఇప్పటి వరకు అధికారంలోకి రాని పార్టీ ఏమైనా చెప్పినా ప్రజలు విశ్వసించేందుకు అవకాశం ఉంటుంది. కానీ 10 ఏళ్ళు, 15 ఏళ్ళు అధికారంలో ఉన్నవారు ప్రజలకు చెబుతున్న మాటలు, ఇస్తున్న వాగ్దానాలను ఏ మేరకు ప్రజలు విశ్వసిస్తున్నారన్నది ఇక్కడ పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే నాయకుల కంటే ముందు నేడు సోషల్ మీడియా జనాల మధ్యకు వెళ్ళిపోతోంది. దీంతో ఒకసారి అధికారం వెలగబెట్టిన తర్వాత మరోసారి అధికారంలోకి వచ్చేందుకు నాయకులు చేస్తున్న వాగ్దానాలపై జనాలు ఓ కన్నేసి ఉంచుతున్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయానికి కారణం ఇదే. 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న మమతా బెనర్జీ మహిళలను గాలికి వదిలేశారు. కానీ ఇటీవల ఎన్నికల్లో వారిని మెప్పించే ప్రయత్నం చేసి 1500 నెల నెలా ఇస్తామన్నారు. పేదరికాన్ని కూకటి వేళ్లతో పెకలిస్తామన్నారు. కేంద్రం మెడలు వంచుతామన్నారు. కానీ ప్రజలు నమ్మలేదు. దీనికి కారణం అధికారంలో ఉన్నప్పుడు ఆమె చేసిన నిర్వాకాలే. ఈ సూత్రమే తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఎంతైనా తెలంగాణ ప్రజలు కూడా చైతన్యవంతులే కదా. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు రైతుల కష్టాలు కనిపించాయా అంటే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలో సచివాలయానికి కూతవేటు దూరంలో ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. దీనిని నాడు సీఎం కేసీఆర్ ఎలా ట్రీట్ చేశారో అందరూ చూశారు. పోనీ ఇంటింటికి నీటిని ఇచ్చారా అంటే ప్రశ్నార్థకమే. నాడు అధికారంలో ఉన్నప్పుడు రైతులు, నీళ్లు, నియామకాలు వంటివి చిన్న సమస్యలుగా మారాయి. కేంద్రంలో చక్రం తిప్పడం, జాతీయ రాజకీయాలు చేయడం వంటివి పెద్దగా మారాయి. కట్ చేస్తే ఇప్పుడు చరిత్ర మరచిన బీఆర్ఎస్ ఇంటింటికి 24 గంటలు నీటిని ఇస్తామని, రైతులను కడుపులో పెట్టుకుంటామని చెబుతోంది. మంచిదే, ఈ మార్పు కావాల్సిందే. కానీ ప్రజలు హర్షిస్తున్నారా? ఒకవేళ జనాలు మర్చిపోయినా వారికి గుర్తు చేస్తున్న సోషల్ మీడియాను ఎవరు తడు చేయగలరు? సో చరిత్ర బోధపడకపోతే, ప్రజల సమస్యలు పట్టకపోతే ఇలానే ఉంటుంది. దీని నుంచి బీఆర్ఎస్ పాఠాలు నేర్చుకుంటేనే భవిత ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.